దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. మరోసారి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఒక అద్భుతమైన స్పష్టమైన సువార్త సందేశం ప్రకటించబడిన తర్వాత మళ్ళీ ప్రకటించాలనుకోవటం మన పంతం తప్ప అవసరం కాదు. అయినా నిర్వాహకుల ఆహ్వానాన్ని మనం విని గౌరవించడం మన బాధ్యత కనుక ఒక రెండు మాటలు మీతో మనవి చేస్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త ఒక రెండు మాటలు మీకు మనవి చేస్తాను. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం నుండి రెండు మాటలు చదివి పెట్టండి, ప్రార్థన చేద్దాం. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధుడైన మా దేవా, యేసు రక్తం ద్వారా నీ కృపాసనం చేరి ప్రార్థన చేస్తున్నాను. ఎన్నికలేని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మహిమగల మీ సేవ చేయడానికి, జనముల మధ్య మీ నామాన్ని పైకెత్తడానికి మీరు ఇచ్చిన కృపకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి శ్రేష్టమైన అభిషక్తులను దూర ప్రాంతంలో మీరు తీసుకుని వచ్చి ఎంతో గంభీరముగా మీ శక్తిని, మీ విశ్వాసమును సవాలుకరముగా ప్రకటించడానికి మీరు అభిషేకించి వాడుకున్నందుకై స్తోత్రాలు. వారికంటే ఇక్కడ చేరి ఉన్న పరిశుద్ధ దైవదాసులందరికంటే అతి అల్పుడును, బలహీనుడు, నిష్ప్రయోజను నేనే పాటి వాడను, తగని వాడని ఒప్పుకుంటున్నాను. నేను తగ్గాలి, మీరు హెచ్చాలి. అందుచేత మీ అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి నీతిగల నీ మాట తేటగా వినిపించు బోరగా మార్చి ప్రకటించువారిగా, గ్రహింపచేవారిగా, ఒప్పింపచేవారిగా, రక్షించువారిగా, బలపరచువారిగా మీ కార్యాలన్నీ చేయమని పరిశుద్ధాత్మ మీ సహాయాన్ని, ఆధిపత్యాన్ని కోరుతూ మీకు లొంగిపోతూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి మనం చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్దామా? నాకైనా నీరసంగా ఉన్నాయి గొంతులు, కొంచెం గట్టిగా చెప్తారా? హల్లెలూయా. మరి నేను మళ్ళీ ఒక ప్రసంగం చేయను, కానీ దైవజనులు మనకిచ్చిన ప్రోత్సాహాన్ని కొనసాగించి ముగిస్తాను. నా ముందున్నటువంటి దైవజనులందరికీ, వేదిక మీద ఉన్న దైవజనులందరికీ వందనాలు తెలియజేస్తూ, బిడ్డలారా మీ అందరికి కూడా నా ప్రేమ వందనాలు. కొంచెం చెప్పాకన్నా చెప్పండి, అలా చూస్తారు ఎందుకు? ముందే చెప్పాలి, చెప్పాక కూడా చెప్పరు. కొత్తగా చేతబడి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చూస్తాడు అలాగా. వందనాలు అన్నప్పుడు వందనాలు చెప్పాలి కదా. మంచిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను కూర్చున్న ఆ 30 నిమిషాలలో నేను అర్థం చేసుకున్నంత వరకు దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదని, ఆయనెందును విశ్వసించగలిగితే ఒక అద్భుతాన్ని పొందుకుంటావని ఇది నా దేవుడు తన సేవకుని ద్వారా నాతో మాట్లాడారు. నేను కూర్చున్నంతసేపు కూడా ప్రతి మాటను అంగీకరిస్తూ, ఒప్పుకుంటూ, ఏకీభవిస్తూ ఆ విశ్వాసము ద్వారా ఒక అద్భుతాన్ని పొందుకోవడానికి ఆశతో ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాను. మిమ్మల్ని ప్రభు దర్శించారని నమ్మక నాకు కలుగుట కారణం
ప్రతి మాటతో నేను ఏకీభించి స్తుతిస్తున్నప్పుడు ఆత్మలో సంతోషించాను గనుక, బిడ్డలారా, ఆ సంతోషములో నుండి దైవజనునితో ఏకీభవిస్తూ ఒక మంచి మాట మీకు తెలియచేయాలని పరిశుద్ధాత్మ నాకు జ్ఞాపకం చేశారు. ప్రభువా, ఇంత సంపూర్ణమైన సందేశాన్ని ఇంత చక్కని దైవజనులు ప్రకటించిన తర్వాత ఇట్స్ అ టైమ్ ఫర్ ఆల్టర్ కాల్. యాక్చువల్లీ మళ్ళీ మాట్లాడడం ఏందయ్యా, కానీ మరి తండ్రి గారు కోరారు కనుక నిలబడాలి కదా నాయన అనుకుంటే ప్రభు నాకు ఈ మాట జ్ఞాపకం చేశారు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అనండి గట్టిగా. అట్లా పిచ్చి పిచ్చికి కాదు, మంచిగా గలమెత్తి మంచిగా చెప్పాలా. చెప్పండి గట్టిగా మాట. ఆ దేవుడి పేరు ఏంటి చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఆ యేసయ్య ఈ రాత్రి మాట్లాడుతూ మత్తయి సువార్త 17:20 మీకు అల్ప విశ్వాసం ఉండి ఇలా తగలడ్డారు, కానీ మీరు ఆవగింజంత విశ్వాసం ఒకవేళ కలిగి ఉంటే మీకు అసాధ్యమైంది కూడా ఏది ఉండదని చెప్పాడు. చాపట్ల కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. సచ్ ఎ వండర్ఫుల్ గాడ్. ఎంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రోజున ప్రజలారా, యేసు ప్రభు గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, అద్భుతమైన దేవుడు, మరణం గెలిచిన దేవుడు, చావునే చంపినవాడు, సమాధి గుండె చీల్చినవాడు, మరణము యొక్క బలము గలవ నశింపజేసినవాడు, మరణము యొక్క పాతాళము యొక్క తాళపు చెవులు తిరిగి తెచ్చినవాడు, నీవు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి తెచ్చుచునక మరణములోనికి వెళ్ళి తిరిగి వచ్చినవాడు. ఈ విషయములన్నీ వాస్తవములే. అయితే 2000 సంవత్సరములుగా ఈ సత్యము ప్రకటించబడుతున్న ఈ దేశములో ఇక మీదట ప్రకటించబడవలనని నేను కోరుతున్న సత్యమేమనగా, ఆయనందు విశ్వాసం ఉంచిన వారు కూడా అసాధ్యమైనది ఏదీ లేదు. ఇది మన నోటి మాటగా కాక మన జీవిత సాక్ష్యంగా మారిపోవాలి, మన సేవలో ఫలముగా మారిపోవాలి. మనము పాడుచున్న చోట, ఆరాధించుచున్న చోట, చేతులెత్తిన చోట, ప్రభువు నామమున పలుకుతున్న ప్రతి చోట, ఇదిగో వీరికి కూడా సాధ్యమైంది ఏమీ లేదు, అసాధ్యునకు దేవుడు వీరులో ఉన్నాడని ఒక సాక్ష్యం ప్రపంచం వినాలి. ఆవగించంత అనే విశ్వాసాన్ని గురించినటువంటి విశ్లేషణ చేయడానికి తగిన సమయం ఇది కాదు, కానీ విశ్వాసాన్ని గురించి 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తున్నాను. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు కనుక నువ్వు పొందుకుంటావు అనేది మొదటి పాఠం. దాని తర్వాతి పాఠం, దాని పై పాఠం చెబుతున్నాను. అదేమనగా, యేసుక్రీస్తునందు నీకు విశ్వాసం ఉంచితే నీకు అసాధ్యమైంది కూడా ఏమీ లేదు. ఈ మాట చెబుతున్నప్పుడు నీకు అనిపిస్తుంది, నాకేమాత్రం యోగ్యత లేదు కదా, నేనంత విశేషమైన విశిష్టమైన వ్యక్తిని కాదు కదా, బైబిల్లో దేవుడు నిర్దేశించిన ప్రమాణాలకు తగిన వ్యక్తిని కాదు కదా అనే ఒక పశ్చాత్తాప నీలో కలగటం సహజమే, న్యాయం కూడా. కానీ ఒక్క మాట జ్ఞాపకం చేస్తున్నాను, నన్ను చూస్తూ ఆ మాట వినండి చాలు. ఆదికాండములో మీరు చదవనక్కర్లేదు, బైబిల్తో కొంచెం పరిచయం ఉన్న వాళ్ళకైనా ఈజీగా తెలిసిపోయే మాట. ఆదికాండం 1:2 భూమి ఎట్లా ఉంది చెప్పండి, కొంచెం గట్టిగా. నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆ భూమి ఎక్కడ ఉండెను? నీళ్ళ కింద గాథ జలముల కింద ఎక్కడో ఉండెను. దాని స్థితి ఏమై ఉండెను? సంపూర్ణంగా అంధకారమయమై ఉండెను. వెలుగు చూడలేని, పైకి రాలేని, తన మీద పొర్లుచున్న నీళ్లను అధిగమించలేని, అధోపాతాళమునకు దిగిపోయిన, స్తంభములు విరిగిపోయిన, నీళ్ళలోనికి దిగిపోయిన, చీకట్లో మగ్గిపోతున్న, అంధకారమయమైపోయిన ఒక దారుణ స్థితిలో ఉన్నది భూమి. మళ్ళీ ఆ భూమి పైకి వస్తేనే అద్భుతం అసలు. కానీ యేసు ప్రభు వారి స్పెషాలిటీ ఎంత గొప్పది తెలిసిన, దాని మీద ఉన్న జలములని పక్కకు పొమ్మని ఆజ్ఞాపించి ఆ భూమికి పునరుత్థానమును కలుగజేసి ఆ భూమిని ఫలింపజేసి 24వ వచనం వచ్చేసరికి అంటాడు, ప్రతి విధమైన జంతువును, మృగమును, పశువును, అంటే సింహాలు, ఎలుకబంట్లు, ఏనుగులు, జిరాఫీలు, ఖడ్గమృగాలు, కుక్కలు, పందులన్నీ, సకల జంతువులు, పశువులు, మృగములు, ఏయ్ భూమి నీవు పుట్టించుదువుగాక అన్నాడు. ఓరి బాబోయ్, నేనే ఇంకా పురుటి వాసన పోలేదు, పురుటి నొప్పులు పడి ఇప్పుడే బయటపడ్డాను. కొన్ని సంవత్సరాలుగా, 1000 సంవత్సరాలుగా
అనేక కాలములుగా నీళ్ళ కింద మగ్గిపోతుంటిని, ఈ మధ్య కొంచెం పైకి వచ్చాను నేను, ఈ మధ్య ఆరాను నేను, కొంచెం కొంచెం ఫలిస్తున్నాను అంటే ప్రభు అంటున్నాడు, భూమి ప్రతి మృగమును జంతువును పశువును నీవే పుట్టించు, నేలను పోకు ప్రతి పురుగు నీవు పుట్టించు. అయ్యా, లేని దానిని కొత్తగా ఉనికిలోకి తేవడం, పుట్టించడం, సృష్టించడం సృష్టికర్తమైన నీవు మాత్రమే చేయగలిగే పనులు కదయ్యా, నన్ను చేయమంటావేంటయ్యా అంటే అన్నాడు, నేను కదా చెయ్యమనుచున్నది, నేను కదా నా వాక్కు చేత నీకు అధికారం ఇచ్చుచున్నాను. అంటే పడిపోయిన స్థితిలో నుంచి, నీళ్ళ కింద మగ్గుతున్న స్థితిలో నుంచి, చీకటిలో అనాగారిపోతున్న స్థితిలో నుంచి పైకి లేపడం మాత్రమే కాదు, వెలుగు చూచేలా చేయటమే కాదు, కొత్త గొప్ప ఫలించడమే కాదు, దేవుడు మాత్రమే చేయగలిగే ఒక సృష్టి కార్యమును కూడా ఒకనాడు పతనమైపోయి ఇప్పుడు పైకి లేచిన ఈ భూమి చేత చేయించగలిగిన ఒక సర్వశక్తుడైన దేవుడికి యేసయ్యకు చప్పట్లు కొట్టి మీరు స్తోత్రం చెప్పగలుగుతారా? ఎంత అద్భుతమైన దేవుడు అండి. నేను చదువుకునే ఇతిహాసాల ప్రకారం, పుస్తకాల ప్రకారం, కథల ప్రకారం ఏ గురువు అయినా సకల విద్యలు నేర్పడట శిష్యునికి. నేను చదివిన సమాచారమే తప్ప నాకు అనుభవం, ఎందుకంటే ఏ గురువు కాడికి పోలేదు నేను. చిన్నప్పటి నుంచి ఆయనే గురువు, దేవునికి స్తోత్రం. ఎవరు కూడా అన్నీ నేర్పరట. నాతో సమానమైపోతాడేమో కదా అన్నట్లు, వీడు శిష్యుడు నేను గురువు అనే వ్యత్యాసము కనబడినట్లు, ఒక్క మెట్టైనా వాడు కింద ఉండునట్లు కొంతవరకే పరిమితం చేస్తారట. కానీ ఎవరెవరో గురువులు అనబడుతున్నారు కానీ దేవుని బిడ్డలారా, నేను ఈ రాత్రి మీకు ప్రకటిస్తున్న ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఆలకించగలిగితే, ఆయన ఎంత అద్భుతమైన దేవుడు, ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన తనకి ఏమేమున్నవో అవన్నీ నీకు పూర్తిగా ఇచ్చుటకు ఇష్టపడుతున్న ఏకైక దేవుడు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అసలు బైబిల్ సంగతిని మీకు చెప్పాలంటే, యేసు ప్రభు వారి విధానం ఈ ప్రపంచంలో దేవుళ్ళ పేరట, మతముల పేరట, విశ్వాసాల పేరట ఆయా చోట్ల మహిమలు కనపరచు వారు ఎందులో ఉన్నారు. పలాని చోట మహిమ ఎక్కువట, పలాని చోట మహిమ అధికమట, పలాని స్థలంలో మహిమ విశేషంగా ఉంటుందట, పలాని వారు మహిమలు కలిగిన వారట. ఈ ముచ్చట్లు మనం వింటాం. మహిమలు కలవారు ఉన్నారట, మహిమలు చూపుతారట. కానీ నేను చెప్తున్న ఒక సత్యాన్ని వినండి, తన మహిమను చూపించుటకు వచ్చిన వాడు కాదు యేసు, తన మహిమను నీకు ఇచ్చుటకు వచ్చిన వాడు ఇతను ఒక్కడే. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీకు మహిమనట్లా ప్రత్యక్షపరిచి వావ్ అని నేను మురిపించి మరిపించి మాయమైపోయే రకం కాదు నా యేసయ్య. అట్లాంటోడు కాదండి యేసయ్య. మొన్న ఒకడు అన్నాడు నాతో, మీ దేవుడు ప్రేమగల దేవుడు, ప్రేమగల దేవుడు తెగ చెప్పేసుకుంటారు మీరు, నిబంధనలు లేని, షరతులు లేని ప్రేమ అంటారు. వట్టిదే ఆయన చెప్పినట్టు ఇంటేనే. ఏదో మనసుకు ఆశించి ఏదన్నా తిన్నాడు అనుకో, ఏదో ఆశించి ఏదో చేశాడు అనుకో, పాపి నశించిపోతావు. ఇదే గొడవ మీతో. అసహ్యం చేసుకుంటాడు అని బయట పెట్టేస్తాడు, అది ఏముండదు ఇక. ఇదేనంటే మీ దేవుడు ప్రేమ. పని పాపమే చేసాం, మాకు నచ్చిందయ్యా. దేవుడు అనేవాడు భరించేవాడుగా ఉండాలి, ఏమిటా గోల అని అతను ఒక అద్భుతమైన వేదాంతం చెప్పి నేను చెప్పాను, రే దేవుడు నువ్వు పాపం చేస్తున్నావని చెప్పి నిన్ను బాధ పెడతలేదురా, ఆయన బాధపడతాడు అన్నాను. ఎందుకు బాధపడుతున్నాడు అన్నా. ఆన్సర్ చిన్నదే. రోమపత్రిక 3:23 ఏమన్నాడు? అందరూ పాపము చేసి నాకు బీపీ తెప్పించుచున్నారు, నా అహము చచ్చుచున్నది, నాకు ఆవేశం వచ్చుచున్నది. ఇలాంటి వాడు కాదు యేసు ప్రభు. మీరు పాపములో ఆనందిస్తున్నాను అనుకొని మహిమలో ఆనందించలేకపోతున్నారు, నేను ఇచ్చే మహిమను, అప్పనంగా ఇచ్చే మహిమను పోగొట్టుకుంటున్నారు అని బాధపడుతున్నాడు ఆయన. ప్రభుత్వ పథకం ఏదైనా చేతికి రాదు, బ్యాంకులోకి అకౌంట్లోకి వచ్చుద్ది. ఒక అకౌంట్ అంటూ ఏడితే పోనీ సిలిండర్లో 300, 200 రూపాయి, ₹1 ఏదో కూడా వచ్చి పడుద్దిగా. అసలు నీకు అకౌంటే లేకపోయి వచ్చిన 7-10. నువ్వు ప్రభుత్వ అధినేతలందరినీ తిట్టుకుంటూ కూర్చొని రోడ్డు మీద కూర్చోండి, నీ అకౌంట్లు ఏం పడతాయి? ఆ పరిద్రం పాపాన్ని వదిలేస్తే ₹1, కాదు, మహిమ నీకు ఇవ్వడానికి యేసయ్య సిద్ధపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంత మంచి దేవుడు ఎక్కడైనా దొరుకుతాడా అండి? నీకేదో మహిమలు తిని నువ్వు ఉప్పించి కవ్వించి అవి బాబా ఎరుకెళ్ళలోపే మాయమైపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి అదే బాధలతో చచ్చిపోయేలాగా ఏడ్చేళ్ళ పరిస్థితి నీకు వస్తే ఆయన ఏం దేవుడు అండి?
నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు వారు ఎంత గొప్ప దేవుడు అంటే, నేను మహిమ గలవాడను అని నీకు మహిమ చూపించడం కాదు, ఆ మహిమ నీకిచ్చుచున్న దేవుడు. స్తోత్రం చెప్పండి. నాకు అసాధ్యమైంది ఏమీ లేదు, నన్ను విశ్వసిస్తే నువ్వు పొందుకుంటావు అనే దేవుడు మాత్రమే కాదు, నా యందు విశ్వసిస్తే నీకు అసాధ్యమైంది కూడా ఏమీ లేకుండా చేస్తానని చెప్పాడు. చెప్పినట్లుగా భూమికి చేసి చూపించాడు. ఆ భూమి పైకి రావటమే గొప్ప, బతకడమే గొప్ప. మళ్ళీ దేవుడు మాత్రమే చేయగలిగే కార్యాలన్నీ దాంతో చేయించాడు. ఈరోజు నేను మీకు మనవి చేస్తున్నాను, ఆయన చెబుతున్న విశ్వాసం ఏంటి తెలిసిన? దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు అని నమ్మే విశ్వాసం కాదు, దేవుని యందు నాకు అసాధ్యమైంది ఏమీ లేదు అనేది విశ్వాసం మనకి ఇప్పుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఆయన చెప్తున్న మాటలేంటి? ఒక కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో, ఇప్పుడు కొండతో చెప్పమన్నాడా, కొండ గురించి ఆయనకి చెప్పమన్నాడా? ప్రభు ఈ కొండ చూడయ్యా చాలా ఆటంగా ఉంది, నీకు అసాధ్యమైతే లేదు ప్రభు, ఈ కొండను తీసేయి ప్రభు అని ప్రార్థన చేస్తే కోపం వచ్చిందంట. ఆయన ఏమన్నాడు? నువ్వు కొండ దగ్గర ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడు అని దానికి చెప్పాలి. సిద్ధాంతం ఏంటంటే కొండ గురించి యేసు ప్రభుకి చెప్పకూడదు, కొండకే యేసు ప్రభు గురించి చెప్పాలి. ఈ కొండ మా దేవుడు ఏడు సంగతి తెలుసా ఎలా అని దానికి చెప్పాలి ముచ్చట. స్తోత్రం చెప్పరా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తాం? సిన్సియర్గా కొండ ముందు మోకాలు వేసి, ఓ కొండ నా దేవుడు శక్తి కలిగిన వాడు, చూడు ప్రభు ఈ కొండ కదులుటలేదు. మన విశ్వాసం మనకేది అసాధ్యం లేదు అని నమ్మేదిగా ఉండాలి. 2, మన విశ్వాసం సమస్యలతో దేవుని శక్తిని గురించి మాట్లాడి ప్రకటించేదిగా ఉండాలి. సమస్యలను దేవుడికి చెప్పుకునే స్థాయిలో ఆగకూడదు. ఇంకొక మాట చెప్పిపోతాను. ఏమండి, మార్కు సువార్త 2లో పక్షవాతంతో మంచాన పడిన ఒకరిని 4 వ్యక్తులు మోసుకొచ్చారు కదా. ఇల్లు పైకప్పు విప్పారు, త్రాళ్లతోనే యేసు ఉన్న చోటకి దింపారు. ప్రభువు అలా చూసి వారి తాపత్రయం, వారి ఆరాటం, వారి పట్టుదల, వారి విశ్వాసం చూసి 5వ వచనంలో అన్నారు, ఆయన వారి విశ్వాసమును చూచి కుమారుడా నీ పాపములు క్షమించబడునని వీడితో మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి, వీడి విశ్వాసమా, వీడి ప్రార్థన? అసలు వీడికి సంబంధించింది ఏది పరిగణలో తీసుకోవాలా? మోసుకొచ్చిన వాని విశ్వాసాన్ని చూసి వీడితో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి చెప్పే సువార్త అదే. క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, ఎన్ని సంవత్సరాలు చెప్తున్నా వీళ్ళకి విశ్వాసం ఉంటలేదండి, వీళ్ళు నమ్మితే మరి పాటికి ఎన్నో అద్భుతాలు పొందుకుందరండి, నమ్ముతా లేదాలో అని మొత్తం బంతి అవతల కోట్లు దోసి మనం దజ్జాన్ని నిద్రపోతున్నాం. యేసుప్రభు ఒప్పుకోట్లా. ఆయన అంటాడు, మీ విశ్వాసాన్ని చూసి నేను వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాను. స్తోత్రం చెప్పరా. ఇప్పుడు వాళ్ళు ఇంకా ఎందుకు రక్షించబడలేదు, ఈ వీధి ఇంకా ఎందుకు మారలేదు, ఈ ప్రాంతం ఎందుకు రక్షించబడలేదంటే వాళ్ళకి విశ్వాసం లేదు సార్, మరి ఏం చేస్తాం అని మనం అంటున్నాం. కానీ ప్రభు అంటున్నాడు, వాళ్ళకి లేకపోయినా మీ విశ్వాసమును బట్టి వాళ్ళు రక్షించబడాలి. అంటే నీ విశ్వాసమును రక్షించను. లోక 7:46 అక్కడికి 49 అది కాదు. నీ విశ్వాసము నీ రక్షణ కాక ఇతరుల రక్షణకు కూడా సరిపడంత నీ దగ్గర ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. నేను అదే బాధపడతాను బుద్ధి కలిగిన కన్యకల గురించి. వారు బుద్ధి కలిగిన కన్యకలే, సిద్ధులలో నూనె కలిగిన కన్యకలే, ప్రియుని ఎదుర్కొనగలిగిన కన్యకలే, ఎత్తబడగల కన్యకలే, ఏ ఢోకా లేని వారే, దీపములు ఆరిపోతుండగా సిద్ధపరుచుకుని తైలమును మోసుకొని దేదీప్యమానంగా ప్రకాశిస్తుండగా మహిమలో ప్రవేశించగలిగిన వారే. ఇంత రేంజ్ ఉన్న వాళ్ళని నేను తప్పు పట్టడం లేదు, నన్ను తప్పు పట్టకండి, ఒక ఆశాభావం చెబుతున్నాను. వాళ్ళు ఈ బుద్ధి లేని వచ్చి కొంచెం నూనె కావాలంటే, వామ్మో మా దగ్గర ఉన్న నూనె మీకు మాకు, నా బాధ అదే. ఇంకొకళ్ళ గోడ జాలంతే ఉందా? ఇంకొక్క దీపాన్ని కూడా వెలిగించలేవా? మరలా చెప్తున్నానే వారిని తప్పు పట్టడం లేదు, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. నీ తైలము 2వ రాజులు 4వ అధ్యాయంలో ఆ విధవరాలు ఆశీర్వదించబడ్డప్పుడు ఎన్ని కుండలనైనా నింపగలిగినంత నూనె ఉన్నట్లుగా మరొక్కరి దీపాన్ని కూడా వెలిగించలేకపోతాం కాదు. ఎన్ని కుండలను నింపగలిగి ఒక అభిషేకం రాత్రి పొందగలగాల. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా.
వాడబడుతూ ఉండగానే, దేవుని కొరకు దేవుని పనిలో ఉండగానే దారి తప్పి, వరస తప్పి, నిబంధన కోల్పోయి, ప్రతిష్ట కోల్పోయి, నాజీరు కోల్పోయి, సమర్పణ మరిచి, దారి తప్పి అభిషేకమును కోల్పోయి శత్రువులు ఎరగదీసుకొని మీద పడిపోతుంటే ఏమీ చెయ్యలేనివాడిగా శాంసన్ మారిపోయాడు ఆ దినాన. కానీ ఎలీషాను చూడండి, తాను చనిపోయిన ఇంకొక సంవత్సరం తర్వాత కూడా చనిపోయిన వాడిని బ్రతికించగలిగినంత అభిషేకం ఎముకల్లో ఇంకా ఉంది. బ్రతుకుండగా లేదంటే ఎట్లా? ఈ రోజున మీ విశ్వాసాన్ని నేను ఛాలెంజ్ చేస్తున్నాను దేవుని బిడ్డలారా. నా దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు అనే దగ్గర నుండి ఆ దేవుని యందు నాకు అసాధ్యమైంది ఏమీ లేదని ఆ విశ్వాసంలోకి వచ్చావు కనుక నీకు ఎదురుగా ఉన్న ప్రతి కొండను గురించి దేవునికి చెప్పడం మాని ఆ దేవుని నామములో కొండతో, హే క్యాన్సర్, హే ఎయిడ్స్, ఏదన్నా కొండ చెప్పా, యేసు నామముల వేలతో పెలగించబడమని మాట్లాడు సమస్యతో. ఆ విశ్వాసములో ఇంకా వృద్ధి పొంది నీ రక్షణకే కాక నీ చుట్టుపక్కల ప్రజల రక్షణకు సరిపడ విశ్వాసాన్ని నీవే సంపాదించుకో. నీ ముఖం చూసి ప్రభు వాళ్ళతో మాట్లాడాలా, నీ విశ్వాసం నుంచి బడకలో వాళ్ళతో మాట్లాడాలా, పడివన వాళ్ళతో ప్రభు మాట్లాడాలా. ఈ రాత్రికి మా ఇంటి అర్థమైతే ఇంటికి పోయి మోకాళ్ళై, ప్రభు వాళ్ళకి విశ్వాసం లేదు కానీ నాకుంది ప్రభు, నా మోకమును చూసిన వాడితో మాట్లాడు ప్రభు, వాడిని దర్శించు ప్రభు, వాడిని సంధించు ప్రభు, మా ఎమ్మెల్యేలతో మాట్లాడు, మా మంత్రులతో మాట్లాడు, మా ముఖ్యమంత్రులతో మాట్లాడు, మా ప్రధానులతో మాట్లాడు, మా అధికారులతో మాట్లాడయ్యా, మా ముఖమును చూచి, మా విశ్వాసమును చూసి నువ్వు వారిని దర్శించని ప్రార్థించగలిగిన విశ్వాసానికి ఎదగాలి. చివరిగా విశ్వసించినప్పుడు పొందుకున్న అభిషేకం, తైలం మన దివిటి వరకే కాక ఎన్ని కొండలనైనా నింపగలిగే స్థానానికి రావాలి. మన విశ్వాసం ఈ నెక్స్ట్ లెవెల్కి రావాలని కోరుతున్న మాటలు ముగిస్తున్నా. తలలు వంచి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం.